కాశ్మీర్లో క్లౌడ్ బర్స్ట్ బీభత్సం సృష్టించింది. వైష్ణోదేవి ఆలయం వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. మొత్తం 31 మంది మృతి చెందగా 23 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే దారులన్నీ బంద్ అయ్యాయి. వర్షానికి రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. జమ్మూ కాశ్మీర్లో 24 గంటల్లోనే 36 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బురదలోనే మృతదేహాలు చిక్కుకుపోయాయి. డెడ్ బాడీలను గుర్తించి బయటకు తీసేందుకు అటు ఆర్మీతో పాటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అటు రిస్క్ ఉన్న ఏరియాల్లోంచి జనాలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. రైట్, మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. కొండ చర్యలు విరిగిన తర్వాత అక్కడ పరిస్థితి ఎంత అల్లకల్లోలంగా ఉందో ఈ విజువల్స్ చూస్తే మనకి లైవ్ లో అర్థమవుతుంది. అయితే ఫస్ట్ బాక్స్ లో ఏ విధంగా అయితే అతి భారీ వర్షం కూడా నమోదయ్యి క్లౌడ్ బరస్ట్ కారణంగా ఏ విధంగా అయితే బీభత్సం సృష్టిస్తుందో దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. అండ్ రెండో బాక్స్ లో బురదలో చిక్కుకుపోయిన మృతదేహాలను గుర్తించే పనిలో ఉన్నారు అక్కడున్న ఆర్మీ సిబ్బంది. వాళ్ళతో పాటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు మృతదేహాలను వెలికి తీస్తున్న దృశ్యాలని సెకండ్ బాక్స్ లో చూస్తున్నాం. ఇప్పటికే అక్కడ కొండ చర్యలు విరిగి పడిన కారణంగా భారీగా బురద అక్కడ చేరుకున్న కారణంగా మృతదేహాలని బురదలోనే చిక్కుకుపోయినట్లు తెలుస్తుంది. అందులో నుంచి ఆ మృతదేహాలని అక్కడికే వెలికి తీసే పనిలో ఉన్నారు పోలీసులు. ఇందులో భాగంగా అనేక మంది చనిపోయినట్లు కూడా పోలీసులు అంచనాకు వస్తున్నారు. ఇక 24 గంటల్లోనే 36 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన కారణంగా భారీగా అక్కడ నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా ఇందులో భాగంగా ఒక్కసారిగా బురద అనేది రావటం రోడ్లపైకి, ఇంకా అందులో అనేక మంది చనిపోయి వాళ్ళ డెడ్ బాడీలని అందులో కూరుకుపోయిన ఘటన కూడా జరిగింది. రిస్క్ ఉన్న ఏరియాల్లో నుంచి అక్కడున్న జనాలను కానీ అక్కడున్న స్థానికులను కానీ ఇప్పటికే అక్కడున్న సిబ్బంది తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఏ విధంగా అయితే బురద కొండ చర్యలు విరిగి పడిపోయిన తర్వాత రాళ్లు అన్నీ కూడా అటు జనసంచారంలోకి ఏ విధంగా వచ్చాయో దానికి సంబంధించిన విజువల్స్ మనం థర్డ్ బాక్స్ లో చూస్తున్నాం. క్లౌడ్ బరస్ట్ కారణంగా వైష్ణోదేవి ఆలయం వద్ద అక్కడున్న కొండ చర్యలన్నీ కూడా విరిగి పడిపోవడం జరిగింది. ఇందులో భాగంగా 23 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మొత్తం 31 మంది మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం భారీగా ప్రాణ నష్టం అని చెప్పుకోవచ్చు. 31 మంది చనిపోయారు. మిగిలిన ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇక దీంతో పాటు ఏం చెప్తున్నారు అక్కడ ఉన్న అధికారులు? ఇంకా వర్షాలు కానీ క్లౌడ్ బర్స్ట్ కానీ కొనసాగే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చా? రైట్ రత్న, ఉత్తర భారతదేశాన్ని ఈ వర్షాలు క్లౌడ్ బరస్ట్ అనేది అతలాకుతలం చేస్తుంది. గత కొన్ని రోజులుగా ఇది జమ్మూ కాశ్మీర్ తో పాటు ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు, క్లౌడ్ బరస్ట్ వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న జమ్మూ కాశ్మీర్ లో ఈ క్లౌడ్ బరస్ట్ వల్ల అంటే వైష్ణోదేవి ఆలయానికి వెళ్ళిన దర్శనానికి వెళ్ళిన వారు దాదాపు 30 మందికి పైగా కూడా మృతి చెందినట్లుగా కూడా అధికారికంగా ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. అంటే నిన్న మొదట కొంతమంది నిన్న మొత్తానికి ఒక 5 ముందు చనిపోయారనేది, తర్వాత 10 మందికి గాయాలైనట్టు కూడా మొదట నిన్న ప్రకటన చేశారు. కానీ ఈ వర్షాలు, వరదలు, క్లౌడ్ బరస్ట్ అనేది ఎక్కువగా అవుతున్న నేపథ్యంలో ఈ మృతుల సంఖ్య మరింత పెరిగింది అనేది కూడా ప్రధానంగా అధికారులు చెప్తున్నారు. అంటే రోడ్లన్నీ కూడా ఈ వర్షానికి కొట్టుకుపోయాయి. వరదల వల్ల రోడ్లన్నీ కూడా కంప్లీట్ గా కొట్టుకుపోయాయి. ఎక్కడికక్కడ కొండ చర్యలు విరిగిపడటం వల్ల మొత్తం రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటుంది. అంటే 24 గంటల్లో 36 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తం అక్కడున్న లోతట్టు ప్రాంతాల ప్రజలను కానీ వరద ప్రాంతాల చుట్టున్న వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి మొత్తం కావాల్సిన సహాయ సహకారాలు అంటే ఆహారం కానీ ఇతర నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారందరూ కూడా అందిస్తూ ఉన్నారు. అంటే మొత్తం ఈ 31 మంది చనిపోయారు. 23 మందికి కూడా తీవ్ర గాయాలయ్యే వారందరూ కూడా సమీపంలో ఆసుపత్రికి తరలించారు. మొత్తం ఈ వైష్ణవదేవి ఆలయం ఏదైతే ఉందో దానికి వెళ్లే దారులన్నీ కూడా మూసేసినట్లుగా కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. అంటే వైష్ణోదేవి ఆలయానికి సంబంధించి భక్తులు ప్రతిరోజు వందల సంఖ్యలో అక్కడికి వెళ్తూ ఉంటారు. అత్యంత సుప్రసిద్ధ దేవాలయం. అక్కడికి
వెళ్లేందుకు దేశం నలుమూల నుంచి ప్రజలు భారీగా తరలి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అక్కడ ఈ వర్షాలు అంటే ప్రజలందరూ కూడా వర్షాలని చూసుకుని వరదలు చూసుకుని కూడా ఇక్కడికి రావాలని అధికార యంత్రాంగం కానీ ఇటు ప్రభుత్వం కానీ చెప్తూ ఉంది. కానీ ఆ, ప్రజలు కూడా ఆ, వారు అక్కడికి ప్రభుత్వం ఏం చెప్పినా వినకుండా అక్కడికి రావడం వల్ల వారు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది కూడా కొంతమంది అధికారులు అయితే చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి రావాలన్నా ముందు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది అనేది కూడా ఒక ఆలోచన ఉండాలి. ఒకసారి వాళ్ళకు ప్రణాళికను సిద్ధం చేసుకునే ముందు అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది అంటే మాత్రం ఒక అంచనా వేసిన తర్వాత మాత్రం రావాలనేది కూడా అధికార యంత్రాంగం ప్రజలకు సూచిస్తుంది. మరోవైపు ఇటు హిమాచల్ ప్రదేశ్ కానీ ఉత్తరాఖండ్ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఈ ప్రాంతాలకు వచ్చేవారు టూరిస్టులు కానీ ఎవరైనా సరే ఇప్పుడు ఈ సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా టూర్ అనేది క్యాన్సిల్ చేసుకోండి. వర్షాలు తగ్గిన తర్వాత వరదలు తగ్గిన తర్వాత మాత్రమే ప్లాన్ చేసుకోవాలి అనేది కూడా ప్రధానంగా అధికార యంత్రాంగం టూరిస్టులకు సూచనలు చేస్తూ ఉంది. కానీ ఇప్పుడు చూస్తుంటే కనుక దైవ దర్శనానికి వెళ్ళిన Okay, వారు right. 31 మంది చనిపోయారు. మొత్తం గాయపడిన వారిని కూడా అతను ఆసుపత్రికి తరలించారు. ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అలాగే సైన్యం బలగాలన్నీ కూడా అక్కడ సహాయక చర్యలు నిమగ్నమన్నాయి. ఎవరైతే వరదలు చిక్కుకున్నా ఉన్నారో, వర్షాలు చిక్కుకుని ఉన్నారో, క్లౌడ్ బర్స్ట్ వల్ల చనిపోయిన వారిని అందరినీ కూడా మృతదేహాలు right. వెలికితీసే పనులు అయితే ఉన్నారు. మొత్తం గాయపడిన వారు 23 మంది కూడా చనిపోయిన ఆసుపత్రికి తరలించే ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.